హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేము నయాగరా ఫాల్స్కి స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా మేము ఫ్రెండ్స్తో వెళ్తున్నాము, 2 ఫ్యామిలీస్. మీకు ఈరోజు నేను ఫాల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక 8 hours డ్రైవ్ అని చెప్పాలి. మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, రీచ్ అయ్యేటప్పటికి కొంచెం వెళ్తుంటుందని. బట్ హవెవర్ మాకు కుదరలేదు స్టార్ట్ అవ్వడం. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికే మాకు అరౌండ్ 11:45 అయిపోయింది సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి. అండ్ మేము ఇక్కడ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ టైం నేను ఎయిర్బిఎన్బి తీసుకోవడము. మేము ఎప్పుడు వెళ్ళినా హోటల్స్కే వెళ్ళే వాళ్ళం. బట్ మాకు రీచ్ అయ్యేటప్పటికి ఎయిర్బిఎన్బి దగ్గరికి midnight 12 తర్వాతే రీచ్ అయ్యామనుకుంటా. ఇది మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి చూడండి ఎంత చీకటిగా ఉందో, అసలు లైట్సే లేవనిపించింది. మాకు ఇల్లు దొరకడానికి కూడా ఒక 20 minutes టైం పట్టింది వెతుక్కుంటూ వెళ్ళడానికి. ఇక్కడ అసలు నాకు స్ట్రీట్స్లో లైట్సే ఎక్కువగా అనిపించవు. యూఎస్లో మీకు అలాగే అనిపిస్తుందా? ఇక్కడ మన ఇండియాలో అయితే అసలు బోల్డ్ అండ్ లైట్స్ ఉంటాయి స్ట్రీట్స్లో, బట్ ఇక్కడ అసలు లైట్స్ ఉండవు అనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. నిజానికైతే భయం వేసింది, అసలు ఏంటో చాలా చీకటిగా ఉందని. అందుకే వీడియో తీయడం స్టార్ట్ చేశాను దిగుతూనే. బయట చూడండి ఏవో లైట్స్ పెట్టారు కానీ బట్ ఏం ఎఫెక్టివ్గా ఏం లేవు అవి. మనం ప్రాపర్టీ బుక్ చేసుకున్నాక వాళ్ళు మనకు డీటెయిల్స్ అనేవి పంపిస్తారు, లొకేషన్ ఎక్కడ అనేది, కీపిన్ ఏంటి అనేది, లోపలికి ఎంటర్ అవ్వడానికి, అండ్ పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు మనకు ఒక మెయిల్ పంపిస్తారనమాట. అవన్నీ మనం త్వరగా చెక్ చేసుకోవాలి వెళ్ళే కన్నా ముందే. ఫైనల్లీ వచ్చేసాం లోపలికి, సూర్య, నేను అండ్ మా ఫ్రెండ్స్ ఇంకా రావాలి. వాళ్ళకి ఇంకొక 20 minutes పడుతుంది అని అన్నారు వచ్చేటప్పటికి. ఇది చాలా క్యూట్గా అనిపించింది హోమ్. మన వాళ్ళు వచ్చేలోపు ఇల్లంతా తిరిగేసి వచ్చేద్దాము. ఇదైతే లివింగ్ రూమ్, చాలా క్యూట్గా అనిపించింది. అన్ని ప్లాంట్స్ తోటే ఉంది ఇల్లంతా. అండ్ కలర్ కూడా అంతా గ్రీన్ గో గ్రీన్లా చేశారు మొత్తం ఇల్లంతా డెకోర్. ఇక్కడైతే గ్యాస్ ఫైర్ ప్లేస్ ఉంది. మేము వెళ్ళిన సమ్మర్లో కాబట్టి వాడలేదు, మేబీ వింటర్ అయితే వాడుండేవాళ్ళు మేము. అండ్ ఇది డైనింగ్ ఏరియా, వైట్ అండ్ గ్రీన్, ఐ థింక్ బొహేమియన్ థీమ్ అనుకుంటా ఇల్లంతా. ఈ ప్రాపర్టీ నేను ఫస్ట్ చూసింది ఎయిర్బిఎన్బిలోనే, బట్ నేను ఎయిర్బిఎన్బి త్రూ ఈ ప్రాపర్టీని బుక్ చేసుకోలేదు. నేను బయట గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది వేరే వెబ్సైట్లో లిస్ట్ అయ్యి ఉంది. సో అక్కడ ఇంకా ప్రైస్ తక్కువ ఉందని చెప్పి నేను అక్కడ బుక్ చేసుకోవడం అనేది జరిగింది. ఒక్క ప్రాబ్లం ఏం రావచ్చు అంటే, బయట బుక్ చేసుకున్నప్పుడు మనం ఏమన్నా డ్యామేజెస్ జరిగినా లేదంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఎయిర్బిఎన్బి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకు ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేస్తారు, అదర్వైజ్ మనకి రీఫండ్ ఇస్తారు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఉంటారు, మనం కూడా ఇక్కడ బయట ఫుడ్ మనకు తగ్గట్టు కూడా ఉండదు, అన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ తినలేం కూడా. సో ఇలా ఎయిర్బిఎన్బి తీసుకుంటే మనం కుక్ చేసుకోవచ్చు మధ్యలో అయినా సరే. ఇక్కడ అన్నీ ఇచ్చారు, కాకపోతే మనం ఇండియన్ స్టైల్లో వండుకునేవన్నీ మనం కొన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది, గ్రాసరీస్ అండ్ ఎవ్రీథింగ్. మిగతావన్నీ వాళ్ళు బేసిక్ సాల్ట్ అండ్ పెప్పర్ ఇస్తారు, అండ్ కాఫీ రిలేటెడ్ ఐటమ్స్ ఇస్తారు. ఫ్రిడ్జ్లో అవి కూడా ఏం ఉండవు. సో మనము మిల్క్ కానీ ఏవి కానీ మనం పట్టుకెళ్తే మనము యుటెన్సిల్స్ ఉంటాయి కాబట్టి మనం ఏవో ఒకటి మనం చేసుకోవచ్చు. ఇక్కడ అయితే అన్నీ ఇచ్చారు, ప్యాన్స్, యుటెన్సిల్స్, స్పూన్స్, నైఫ్స్, ఇంకా పాట్స్ అండ్ ప్యాన్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. జస్ట్ మనం కావాల్సిన వస్తువులు తీసుకెళ్తే వంట చేసుకోవడం మాత్రమే. అండ్ కొంతమంది ఇన్స్టెంట్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తుంటారు కుక్కర్లో పెట్టేసుకోవడానికి. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్, టైం సేవింగ్ అని కూడా చెప్పాలి. సో అలా అయినా చేయొచ్చు. నాకైతే కొంచెం ఎయిర్బిఎన్బి ఎక్స్పీరియన్సే కొంచెం బాగా అనిపించింది హోటల్ కన్నా. హోటల్లో వెళ్ళినప్పుడు అయితే ప్రతి పూట బయట తినడం, అండ్ అన్నిసార్లు మన ఫుడ్ దొరకదు. కొన్ని దగ్గర ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, కొన్ని దగ్గర ఉండవు. బయట ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళకైతే ఓకే, కానీ మనం బోర్ ఫీల్ అవుతాము మన ఫుడ్ మిస్ అయితే. అందుకని ఇది ఒకటి బాగుంది అనిపించింది. ఇది వచ్చి గేమ్ రూమ్, ఆడుకోవడానికి మెషిన్స్ ఉన్నాయి అండ్ స్మాల్ బెడ్ ఉంది. ఇట్స్ గుడ్, లైక్ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇట్లాంటివి ఏమైనా ఉంటే.
గేమ్స్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి, మనం కూడా చిన్నపిల్లం అయిపోతాము. ఇక్కడ చూడండి మా సూర్య ఎంత బాగా ఆడుకుంటున్నాడో. అండ్ మా హన్షు అయితే త్రూ అవుట్ ట్రిప్ ఎంజాయ్ చేసాడు. ఈ రూమ్లోంచి అసలు బయటికే రానన్నాడు, అంత బాగా ఆడుకున్నాడు. ఇంకొక ఫ్లోర్ ఉంది, సో అప్స్టేర్స్కి వెళ్ళి చూద్దాము. నాకు తెలిసి పైన ఇంకొక 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది 3 బెడ్రూమ్ హోమ్ అనమాట. పాపమ్మ సూర్య కూర్చుండిపోయాడు, బాగా కాలు నొప్పులు వచ్చేసినాయి అంట, డ్రైవింగ్ చేసి అలసిపోయాడు. యాక్చువల్గా ఒక 2 డ్రైవర్స్ ఉంటే ఏదన్నా లాంగ్ డ్రైవ్కి బాగుంటుంది. నేను ఎప్పుడు డ్రైవ్ చేసేదాన్ని, బట్ ఈసారి ఐఎమ్ కరెంట్లీ 4 months ప్రెగ్నెంట్, సో నేను డ్రైవ్ చేయలేదు. ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా, అందుకే నేను ఏ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అసలు ఈ ట్రిప్ కూడా నిజానికైతే రాకూడదు, బట్ ఇఫ్ నాట్ నౌ ఇంకెప్పుడు వెళ్తామని చెప్పేసి బయలుదేరాము. ఇదైతే ఇంకొక బెడ్రూమ్, ఈ బెడ్రూమ్లోనే మేము ఉన్నాం. యాక్చువల్గా చిన్నగా క్యూట్గా బాగుంది, మొత్తం హోమ్ అంతా ఒకటే వైబ్. అండ్ ఆల్సో ఇది లాండ్రీ రూమ్, ఇక్కడ కూడా ప్లాంట్సే పెట్టారు అండ్ ఫోటో ఫ్రేమ్స్. అసలు చాలా క్యూట్గా అనిపించింది. కూర్చొని రెడీ అవ్వడానికి కూడా ఉంది, హెయిర్ డ్రైయర్ అది కూడా ఇచ్చారు. ఇది ఒక మినీ బాత్రూమ్, ఫుల్ బాత్ కాదు, ఇది ఒక చిన్న బాత్రూమ్, బాగుంది. ఇక్కడ కూడా ప్లాంట్స్. ఇది ఇంకొక రూము, 2 చిన్న బెడ్స్ ఉన్నాయి, ఇది కూడా బాగా అనిపించింది. ఇక్కడ కూడా మొత్తం ప్లాంట్సే, వావ్. అండ్ ఇంట్లో మొత్తం లైటింగ్స్ ఉన్నాయి, నేను ఇంకా అన్నీ చూపించలేదు, బట్ దెర్ ఆర్ సో మెనీ లైటింగ్స్. అండ్ లోపల బట్టలు అవి పెట్టుకోవడానికి ఇచ్చారు, ఎక్స్ట్రా బెడ్డింగ్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఏవి కంప్లైంట్ చేయడానికి అయితే ఇంట్లో ఏం లేదు అంతగా. అండ్ ఇది మాస్టర్ బెడ్రూము, ఇక్కడ కూడా 2 బెడ్స్ ఉన్నాయి, ఒక కింగ్ బెడ్ ఉంది అండ్ ఒక ఫుల్ సైజ్ బెడ్ ఉంది. అండ్ మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా మేక్ షూర్ టు మేక్ ఎ వీడియో, ఎందుకంటే ఏమైనా డ్యామేజెస్ ఉన్నా ఏదున్నా మీకు వీడియోలో రికార్డ్ అయ్యి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనం చేయని డ్యామేజెస్కి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్లో. సో కొంచెం ముందు జాగ్రత్త కోసం మీరు వీడియో తీసుకొని పెట్టుకుంటే మంచిది. ఇక్కడ నాకు ఒక డ్యామేజ్ జరిగింది, మీరు చూడొచ్చు. ఇంకా కిందకి వెళ్ళిపోదాము, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసినట్టున్నారు. అండ్ మేము బయట డిన్నర్ చేసి వచ్చేసాము, ఇంకా చేసేదేం లేదు, మేము ఇంకా పడుకోవడమే. సో దట్ రేపు పొద్దున్నే ఫాల్స్కి స్టార్ట్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీ నుంచి వాటర్ ఫాల్స్ ఒక 5 minutes డ్రైవ్ అంతే. ప్లీజ్ టు వాచ్ మై నెక్స్ట్ వీడియో ఫర్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. అప్పటిదాకా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.